మన మాసిన బట్టలు ఉతకడానికే శివుని యొక్క అంశ చాకిబండను బద్దలుగొట్టుకుని ఉద్భవించిందనే విషయం మీకు తెలుసా? ఒకానొకనాడు శివపార్వతులు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకంలో సంచరిస్తూ ఉన్నారు. అలా వారి ప్రయాణంలో పార్వతీదేవి బట్టకు దూరం అవ్వాల్సిన పరిస్థితి, అంటే నెలసరి వచ్చిందన్నమాట. అప్పుడు పార్వతీదేవి ఆ విషయాన్ని తన పతి అయిన శివుడికి విన్నవించుకుంటుంది. అప్పుడు శివుడు ఆ మకిలి బట్టలను మల్లె పువ్వంత తెల్లగా మలచడానికి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు అదే సమయంలో శివుని యొక్క రుద్రాంశ రూపుడైన వీరభద్రుడు అటుగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు శివుడికి వీరభద్రుడిని చూడగానే ఒక ఆలోచన తట్టింది. పార్వతీదేవి బట్టలను శుభ్రం చేసే పనిని వీరభద్రుడికి అప్పగిస్తాడు. వీరభద్రుడు మంచి దేహ దారుఢ్యం కలవాడు. నాకు సాధ్యం కానిది మరెవరికి సాధ్యం కాదు అని అనుకునేవాడు. అలా ఆలోచిస్తూ ఎంత ఉతికినా బట్టల మురికి పోకపోవడంతో బట్టల పైన కోపగించుకొని పార్వతీదేవి బట్టలను బండకేసి గట్టిగా బాత్తూ శివుని కళ్ళలోకి చూస్తాడు. అయితే శివుని ముఖంలో వీరభద్రుడు చేస్తున్న పనికి చిరునవ్వు తప్ప మరేది కనిపించకపోవడంతో వీరభద్రుడు